శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమ. ఈరోజు వేమన పద్యం మనస్సు తెలిసినటువంటి వాడు ఈ భూమి మీద చాలా అరుదుగా ఉంటాడు. మనస్సుకు లోనైనటువంటి వారే ఎక్కువగా ఉంటారు అనేదాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నారు. అది ఎలాగంటే, మది నెరింగిన వాని మహిగానమెందును, మది నెరుంగు నరుడు మహిని నరుదు, వెతకి తనువులోన వేట్కతో నిన్ను చూసు విశ్వదా విరామ వినురవేమా. మది, తన మది, తనలో ఉన్నది, తనకు లోనైనది మనస్సు సంకల్పములతో కూడుకున్నది. ఎట్లా సంకల్పం దోస్తే అట్ట నడిచేటువంటి వారు అందరూ. సంకల్పం వల్లనే జగత్తు, జగత్తు వలన సంకల్పం, జగము వలన సంకల్పం, సంకల్పం వలన జగము. దానమ్మడే పోతా ఉంటారు మనస్సుకు లోనైనటువంటి వారు. కాబట్టి మది నెరింగిన వాని మహిగానమెందును, మహి భూమిలో పెరగడం అంటే ఇది సంకల్ప భూయిష్టమైనటువంటిది, చంచల స్వభావమైనటువంటిది. ఇది జగత్తమ్మడి పారాడుతూ ఉంటుంది. దీనమ్మడి పోతే మనకు కూడా సేటు ఉంది. సవాస దోషే గుణైభవంతు. మనస్సు సవాసం చేస్తే అది తిప్పలు పెడుతుంటది సంకల్ప వికల్పములు అని గురు కర్ణ చేత ఈ చంచల స్వభావం ఏంది, సంకల్పములతో కూడుకున్నది అని ఎరిగినటువంటి మహనీయులు భూమి మీద కానం ఉంటాడు. అంటే భూమి మీద పెద్దలు భూమి మీద ఉండరు, అందరూ భూమి మీదనే ఉండరు. కానీ మనస్సుకు లోనైనటువంటి వారే జనులు, మానవులు. మనస్సు చెప్పినట్టు నడుస్తూ ఉంటారు, ఏదొచ్చి అది చేస్తూ ఉంటారు. మనస్సు జడమని, తను లేకపోతే మనస్సు చెలించదని, మనస్సు చెలుస్తా అంటే నేను చెలించుతా ఉండానని, దానెమ్మడి పోక దాన్ని నిరోధించి నిత్యానిత్య వివేకము చేత మెలిగినటువంటి వారు పెద్దలు. వాళ్ళు భూమిలో లేరు అంటే సంబంధించినటువంటి వారు కాదు, భ్రాంతికి లోనైన వారు కారు, జగదాతీతులు అనే భావంతో భూమి మీద లేరని చెప్తున్నారు. భ్రాంతితో ఉన్నవారంతా భూమి మీద అంటే పుట్టికిట్టేవాళ్ళు, భూమిలో ఉన్న వాళ్ళంటే పుట్టికిట్టేవాళ్ళు, జగత్తులో ఉన్నవారు. జగదాతీతులు అంటే భ్రాంతి లేనటువంటి వారని భావంతో తీసుకోవాలి ఇక్కడ. అట్లా మది నెరుంగు నరుడు మహిని నరుదు, అటువంటి నరులు పురుషులు, పురుషోత్తములు మన స్వాధీనంలో పెట్టుకొని విచక్షణ ద్వారా ఏ దాని మీద నడపాలా మనస్సును. ఈ మనస్సు అనేది కళ్యం, నడిపించేవాడు బుద్ధిమంతులైనటువంటి పెద్దలు. సర్వకార్యములు మనస్సుతోనే జరగాల.
ఏ కార్యము మంచిది, ఏ కార్యము చెడ్డది. ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు. ఏ కార్యం వల్ల మనకు బంధం ఏర్పడుతుంది, ఏ కార్యం వల్ల మనకు బంధం విముక్తి అయితుంది అనేటువంటి విచక్షణ జ్ఞానం చేత మనస్సును కళ్ళెము ద్వారా తన స్వాధీనంలో ఉంచుకొని తను చెప్పినట్టుగా మనస్సును నడిపించేటువంటి యొక్క మానవులు, పురుషోత్తములు, పెద్దలు ఎక్కడో ఒక చోట అరుదు అంటే అతి తక్కువగా, తక్కువలో తక్కువ. బృహద్భాషణంలో అన్నట్లుగా. మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేక ఉన్నవారు అనేక కోట్లలో ఒకరు ఉన్నారో లేరో అని శివరామ దీక్షితుల వారు సందేశాన్ని వెలిబుచ్చారు. అంటే పరిపూర్ణం చెప్పేటువంటి గురువులు అనేక మంది ఉండొచ్చు గానీ, బోధ పురుష స్థితిని పొందినటువంటి మహాత్ములు అరుదు. ఎన్నో ఒకరుంటారు. అదే భావం ఇక్కడ. కాబట్టి అది ఎక్కడుంటది మనస్సు? వెతకి తనువులోన వేట్కతో నిన్ను జూచు. మనస్సుకు స్థానమైనటువంటిది. మనస్సంటే ఎరుకే, జ్ఞానము, గుర్తు. అది హృదయ పద్మమునందుంది అని పెద్దలు చెప్తారు. అక్కడ సర్వసాక్షి నివసిస్తూ ఉంటుంది. శరీరమంతా ఉండినా దానికి స్థానం ఆ మనస్సు. ఆ కన్ను గుడ్డులో అతి సూక్ష్మమైన ద్వారం ఏదైతుందో అక్కడ ఆ చూపు అన్నిటినూ పర్యవేక్షిస్తూ సర్వసాక్షి అయి అక్కడ నిన్ను అంటే సర్వసాక్షి అయిన నిన్ను చూస్తా ఉంటాడు. ఆ చూపు సర్వము అదే అయిందని ఈ మనస్సుకు, ఈ ఈశ్వరునికి, ఈ జీవునికి, పరమేశ్వరునికి అంతా మూలము సర్వసాక్షి. ఈ సర్వసాక్షిని చూసినాడంటే సర్వసాక్షి కన్నా అన్యం కావాలి కదా! ఒక వస్తువు చూస్తే ఆ వస్తువు మనకు లోనయింది. అట్లా నిన్ను చూచు అంటే సర్వసాక్షి అయిన నిన్ను ఆ హృదయబద్ధం యందు ఉంది అని తెలుసుకున్నప్పుడు సర్వసాక్షి కన్నా అన్యమై ఉంటే గాని దాన్ని తెలుసుకోలేడు. అయితే ఏం తెలుసుకుంటున్నాడు? అది ఒట్టిది. ఇదే మాయల మరారి. మాయలతో కూడుకున్నది ఇదే. ఇదే మనస్సు. ఇదే బుద్ధి. ఇదే చిత్తం. ఇదే అహంకారం. ఈ కొంచెంలో అతి సూక్ష్మంగా ఉంటది. అతి సూక్ష్మమే బ్రహ్మాండాంతరములన్నీ కల్పించుకుంటూ ఏమి లేకుండా చేసుకుంటుంటది. అతి సూక్ష్మంగా ఉంటది. బ్రహ్మాండాకారంగా ఉంటది అని ఇది లేనిదే అవుపడి అవుపడదు. అవుపడినప్పుడు జగత్తుగాను, అవుపడనప్పుడు శూన్యముగాను ఉండేది ఇదే. ఈ సర్వసాక్షి అని ఈ సర్వసాక్షి వర్జితము చేయడమే నిన్ను చూసు అనే భావం తీసుకున్నప్పుడు అచల సిద్ధాంతానికి సరిగా సరిపోతుంది.